నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హిందూ సంఘాల నాయకులు తురగ శ్రీరామ్ గారు. నమస్తే అండి. నమస్కారం. శ్రీరామ్ గారు, ఎంఎస్ రాజు గారు టీటీడీ బోర్డు మెంబర్, అలానే టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఓకే, ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీలో దుమారం రేపుతున్నాయి. భగవద్గీతపై ఆయన చేసిన కామెంట్స్కి సంబంధించి మీరేమంటారు? భగవద్గీత మీద చాలా మందికి అవగాహన లేదండి. అవగాహన లేక మాట్లాడే పిచ్చి మాటలు, పిచ్చి ప్రలాపనలు ఇవన్నీ కూడా. అవగాహన ఉంటే ఆయన నిజంగా ఏనాడన్నా భగవద్గీతను చదువుకున్నాడా? 700 శ్లోకాలు ఉంటాయని అసలు ఆయనకి తెలుసా? ఇప్పుడు ఆయన్ని పిలిచి అడిగితే, డిబేట్ పెడితే అందులో ఒక్క శ్లోకం అన్నా ఆయన చెప్పగలడా? కనీస శ్లోకం అక్కర్లేదు, శ్లోకంలో ఏదో దానికి అర్థం అన్నా చెప్పగలడా? కొన్ని సంస్కృతం రాదనుకోవచ్చు, ఏదో తెలుగులో చదువుకున్నా కూడా దానికి ఏదైనా దానికి అర్థం తాత్పర్యం అని చెప్పగలరా? ఏమీ తెలియని వాళ్ళు ఊరికే నోటికి వచ్చినట్టు ఏదో మైక్ ఇచ్చారు కదా అని పిచ్చివాగుడంతా వాగితే చూస్తూ ఊరుకోవడానికి హిందువులు సిద్ధంగా ఉండరు. ఆ విషయాన్ని ఇప్పటికే హిందూ సంస్థలన్నీ కూడా స్పష్టం చేసినాయి. విహిత్వి లాంటి వాళ్ళు డిమాండ్ చేశారు, ఆయన్ని మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాబట్టి ఏదో భగవద్గీత వల్ల మన బతుకులు మారలేదని మాట్లాడాడు. అది మినిమం జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మాట్లాడే మాట. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా, ఈ భారతదేశంలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ కూడా ఎంబీఏ చదువుకున్న వాళ్ళకి మార్కెటింగ్ టెక్నిక్స్ తెలుసుకోవడానికి భగవద్గీతని దాంట్లో కొన్ని చాప్టర్స్ ని వాళ్ళు లెక్చర్స్ ఇస్తున్నారు దాని మీద. అంటే భగవద్గీత అనేది మనం వ్యాపారం చేసుకోవడానికి, మన మార్కెటింగ్ టెక్నిక్స్ తెలుసుకోవడానికి కూడా పనికొస్తుంది. మన ఇండివిజువాలిటీని పెంచుకోవడానికి, మన పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఈ రోజున ఒక లెక్చర్ ఇస్తే లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి నేర్చుకుంటారు అనుకుంటారు? అవన్నీ ఆ స్పీచెస్ అవన్నీ కూడా భారతం నుంచి, భాగవతం నుంచి, అలాగే భగవద్గీత నుంచి వాళ్ళు నేర్చుకుంటారు. భగవద్గీత అనేది మన ఇండివిజువాలిటీని డెవలప్ చేసే ప్రోగ్రామ్. అది దాంట్లో అనేకమైన విషయాలు ఉన్నాయి. సో వీటన్నిటి గురించి ఏమీ తెలియదు. అసలు భగవద్గీత అనేది నేర్చుకుంటే మనిషే మారిపోతాడు. అసలు పూర్తిగా భగవద్గీతని కనుక ఆకళింపు చేసుకుని, దాన్ని అవగాహన చేసుకుని, దాన్ని ఆచరణలో కనుక పెట్టగలిగితే అసలు మనిషే మారిపోతాడు. ఒక మనిషి మారాడు అంటే ఆ మనిషి కుటుంబం మారిపోతుంది, సత్ప్రవర్తన వస్తుంది, ఆ కుటుంబం మారిపోతుంది. కుటుంబం మారిపోయిందంటే ఆ సమాజం మారిపోతుంది. అందువల్ల బతుకులు మారటానికే భగవద్గీత. ఆత్మనాలెడ్జ్ గాళ్ళందరికీ భగవద్గీత గురించి తెలియకుండా మాట్లాడే మాటలేదు. శ్రీరామ్ గారు, ఒక వ్యక్తి మీరు అన్నట్టుగా పర్సనాలిటీ డెవలప్మెంట్ కోసము, ఒక వ్యక్తి ఇంతకుముందు మీరు అన్నట్టు పరిస్థితి మారడానికో, అంటే వ్యక్తిగతంగా మారడానికి అది ఏ గ్రంథమైనా కావచ్చు, భగవద్గీత కావచ్చు, రామాయణం కావచ్చు, మహాభారతం కావచ్చు, ఇవన్నీ ఉపయోగపడతాయి. కానీ సొసైటీలో బడుగు బలహీన వర్గాలుగా పిలువబడుతున్న వాళ్ళు ఓకే ఒక స్టేజ్కి రావడానికి, అంటే ఇప్పటికీ సామాజికంగా లేకపోతే కులాల పరంగా, మతాల పరంగా చాలామంది అణగద్రొక్కబడుతున్నారు. వాళ్ళందరికీ సమాజంలో ఒక స్థితిని రావడానికి, చదువుకోవడానికి, ఉన్నత ఉద్యోగాలు చేయడానికి, వాళ్ళ బ్రతుకు ఒక హై లెవెల్లో బ్రతకడానికి ఖచ్చితంగా రాజ్యాంగం యొక్క విలువలే, రాజ్యాంగం నేర్పించిన పాఠాలే అని చెబుతూ ఉంటారు. సో ఇది కొంతమంది వాదనగా కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఎంఎస్ రాజు గారు చేసిన వ్యాఖ్యలు తరహా వాదన ఆ వేలోకి తీసుకువెళ్ళాయి. దానికి భగవద్గీతకి ఎందుకు ముడిపెడుతున్నారు అంటే, మేము నేర్చుకున్నది దీనివల్ల కాదు, ఈరోజు పర్సనాలిటీ డెవలప్మెంట్గా కాదు, ఒక దళితులు కావచ్చు, బడుగు బలహీన వర్గాలు కావచ్చు, ఈరోజు ఉన్నత స్థానంలో ఉన్నారు అని అంటే, లేకపోతే ఉన్నతమైన పదవులు అనుభవిస్తున్నారు అంటే అది రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నట్టుగా ఆయన చెప్పారు అనేది కొంతమంది వాదన. మీరేమంటారు? రాజ్యాంగం ఏం చెప్తుంది? అందరికీ సమాన హక్కులు ఉండాలి, బడుగు వర్గాలు బలహీన వర్గాలు లేరు, అందరూ సమానంగా ఒక లెవెల్కి తీసుకురావాలి. అంటే సామాజికంగా వెనకబడిన వాళ్ళని అందరితో హయ్యర్ క్యాస్ట్ ఏవైతే ఉన్నాయో వాటితో సమానంగా తీసుకురావాలని చెప్పి రిజర్వేషన్లు పెట్టారు. ఇవన్నీ ఉన్నాయి, దీని గురించి వాళ్ళు మాట్లాడతారు. అసలు నేను అందుకనే చెప్పేది హాఫ్ నాలెడ్జ్ మాట్లాడి. భగవద్గీతలో చెప్పిందే, భగవద్గీతలో అసలు కులాలు లేవు అబ్బాయి, వర్ణాలు మాత్రమే, 4 వర్ణాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. 4 వర్ణాలు మాత్రమే ఉన్నాయని చెప్పడమే కాకుండా, అసలు బ్రాహ్మడు అనేవాడు పుట్టుకతో బ్రాహ్మడు కాదు, వాడు చేసే పనితోనే బ్రాహ్మడు అవుతాడు. అంటే ఎవరైనా సరే అగ్రవర్ణాలు అవుతారు, వాళ్ళు చేసే పని ద్వారా అగ్రవర్ణాలు అవుతారు అని చెప్పారు. అంటే ఎక్కడా కూడా దళితులు అనే పదాన్ని భగవద్గీత చెప్పలేదు. వెనకబడిన కులాల గురించి భగవద్గీత ఏనాడు మాట్లాడలేదు. అవన్నీ లేవనే చెప్పింది.
4 వర్ణాలు మాత్రమే ఉన్నాయని చెప్పింది. ఆ 4 వర్ణాలు కూడా వాళ్ళు చేసే పనులను బట్టి వాటిని డివైడ్ చేశారు. డివిజన్ ఆఫ్ లేబర్ అది. అందుకే చెప్తున్నా, ఇవన్నీ నాలెడ్జ్ లేకుండా మాట్లాడే మాకు డివిజన్ ఆఫ్ లేబర్ తో ఐడెంటిఫై చేయడానికి. ఇప్పుడు మీరు ఒక కార్మికుడు అంటారు, కార్మికుడిని లెక్చరర్ అంటారు కదా. అంటే లెక్చరర్ ని ఇంట్లో పాఠాలు చెప్పేవాడిని పంతులు గారు అంటారు, లెక్చరర్ అంటారు, ఇంకోటి అంటారు. అంటే లెక్చరర్ ఎక్కువ, కార్మికుడు తక్కువ అని కాదు. ఐడెంటిఫికేషన్, ఈ పని చేసేవాడిని ఏ పేరుతో పిలవాలి, అది ఐడెంటిఫికేషన్ మాత్రమే, ఎక్కువ తక్కువ లేవు దాంట్లో. అలాగే 4 వర్ణాలు చెప్పి 4 వర్ణాల్లో ఇది ఎక్కువ ఇది తక్కువ అని ఎప్పుడు చెప్పలా. అదే అవగాహన లేకుండా ఏదో వెనకబడిపోయాం, రాజ్యాంగం వెనకబడి మనం ముందుకు రావడానికి కారణం ఏంటంటే, అసలు రాజ్యాంగంలోనే ముందు రామాయణంలో రాముడి బొమ్మ ఫస్ట్ ఉంటుంది. ఒరిజినల్ రాజ్యాంగాన్ని ఇది తెలుసుకోవాలి. అందుకని చెప్తున్నా, ఈ ఆప్నాలజీ గారందరూ కూడా ఎమ్మెల్యేలు అయిపోతున్నారు, మన కర్మగాలి. రాజ్యాంగం ఒరిజినల్ వెర్షన్ లో రాముడి పట్టాభిషేకం బొమ్మ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అది తెలుసుకుని అప్పుడు వీటన్నిటి గురించి మాట్లాడాలి. శ్రీరామ్ గారు, ఇప్పుడు భగవద్గీత మీరు చెప్పినట్టుగా అదే ఓకే, ఇన్ని కులాలు ఇన్ని మతాలు లేవు, మంచిని మాత్రమే చెప్పింది, మంచిని మాత్రమే ప్రోత్సహించింది. కానీ సొసైటీలో మనం బ్రతుకుతున్న సమాజంలో 4 వర్ణాలు మాత్రమే ఉన్నాయా? పుట్టుకతోనే బ్రాహ్మణ్ అనేది అది బ్రాహ్మణ్ కాదు, నువ్వు చేసే పనిని బట్టి లేకపోతే నువ్వు ఉన్న దాన్ని బట్టి అని మీరు చెబుతున్నారు. కానీ ఈ రోజు కులాలు మతాలు మీరు చెబుతున్న దానిగానే వర్గీకరించబడ్డాయా? కాదు కదా. అనాదిగా ఎప్పటి నుంచో ఈ మనుషులే కులాలు మతాలు సామాజిక వర్గాలు ఇవన్నిటిని తీసుకొచ్చాయి. ఇప్పుడు ఒక వ్యక్తి బాగా చదువుతున్నప్పటికీ కూడా రిజర్వేషన్ లేని కారణంగా ఆ ఉద్యోగాన్ని పొందలేకపోతున్నారు. దీనివల్లే మనం వాదనలు ఫైటింగ్స్ కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ బేస్ చేసుకునే కదా రాజ్యాంగము ఎవరైతే చదువుకు అర్హులో ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, దీనికి కులాలు మతాలు ఇవన్నీ కాదు అని చెప్పింది. సో ఎంఎస్ రాజు గారు ఆ తరహాలో మాట్లాడారు అనేది కొంతమంది వాదన. అందుకనే చెప్తున్నా, మీకు భగవద్గీత ఏదైతే చెప్పిందో దాని ఆధారంగానే కులాలు లేని సమాజాన్ని తీసుకురావడానికి రాజ్యాంగం పాటుపడుతోంది. దాన్ని మాత్రమే తీసుకుంటున్నారు తప్ప ముందు అసలు చెప్పింది ఎవరు? రాజ్యాంగం లేకముందు, రాజ్యాంగం అనేది ఎప్పుడు వచ్చిందండి? ఈ మధ్య వచ్చింది రాజ్యాంగం. అంతకుముందు మనుషులు బతకలేదా? అంతకుముందు లేదా? వాళ్ళందరూ ఎలా బతికారు? రాజ్యాంగం లేకముందు అందరూ ఎవరున్నా? అందరూ అడవుల్లో మనం ఏమైనా పెరుగుతున్నా? మనం ఏమన్నా అందరూ అభివృద్ధి చెందిన వాళ్ళమే. ఎప్పుడోనే మనం అభివృద్ధి చెందిపోయాం. అసలు భారతదేశం చరిత్రలోకి వెళ్తే కనుక మన అగ్గిపెట్టలో మనం చీరలు నేసి ప్యాక్ చేసిన టెక్నాలజీ మన దగ్గర ఉంది. అందువల్ల ఏంటంటే మనం ఏదైతే మర్చిపోయామో, భగవద్గీత ఏదైతే చెప్పిందో దాన్ని మర్చిపోబట్టి, దాన్ని పట్టించుకోకపోబట్టి కులాలు వచ్చినాయి. శూద్రవర్ణంలో అనేక కులాలు వచ్చినాయి. శూద్రవర్ణంలో కులాలు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? బ్రాహ్మణులు కాదు. బ్రాహ్మణుల్లో శాఖలు ఉన్నాయి, వైశ్యుల్లో ఇంకా తక్కువ శాఖలు ఉన్నాయి. మిగతా వాళ్ళు రాజుల్లో రాజులుగానే ఉన్నారు. శూద్రుల్లో మాత్రమే అనేకమైన కులాలని విడగొట్టుకుంటూ వెళ్ళిపోయారు. అది మనిషి స్వార్థంతో చేసిన పని. అది భగవద్గీతను పట్టించుకోకపోవడం వల్ల వచ్చిన పని. భగవద్గీత నిజంగా ఆకలింపు చేసుకుంటే, వంట పట్టించుకుంటే శూద్రవర్ణం అనేది కులాలుగా మారేది కాదు. భగవద్గీతను పట్టించుకోకపోబట్టే ఇంకా కులాలు అని చెప్పి దాంట్లో డివిజన్స్ వచ్చేసినాయి. అందులో కొన్ని అగ్రవర్ణాలు అవుతున్నాయి, కొన్ని ఏమో అందులోనే శూద్రవర్ణంలోనే కొన్ని అగ్రవర్ణాలు అయినాయి, శూద్రవర్ణంలోనే కొన్ని దిగువ వర్ణాలు అయినాయి. ఎందుకు అయినాయి అంటే మనం భగవద్గీతను మర్చిపోవడం. అందువల్ల భగవద్గీత కరెక్ట్ గానే చెప్పింది, దాన్ని మీరు అర్థం చేసుకోకుండా, దాన్ని వదిలేసి, దాన్ని చదవకుండా మీలో మీరు కొట్లుకుని విడిపోయి దాన్ని భగవద్గీత మీద తోస్తానంటే ఎట్లా? భగవద్గీత కలిసి ఉండమని చెప్పింది, దాన్ని మీరు వదిలేసి ఇప్పుడు భగవద్గీతను తిడతానంటే ఎట్లా? అందువల్ల మీరు పునాదుల దగ్గరికి వెళ్ళాలి. మీ ఏదైతే భారతీయ సంస్కృతి ఉందో, భారతీయ సంస్కృతి పునాదుల్లోకి వెళ్తే కనుక ఇవన్నీ కూడా మీకు ఆకలింపు అవుతాయి. అందుకనే చెప్తున్నా, ప్రతిదీ కూడా ఇండివిజువాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంతా భగవద్గీతలో ఉన్నది. దాన్ని వదిలేసేసరికి ఇండివిజువాలిటీ అనేది పోయి రకరకాలుగా నువ్వు వేరు నేను వేరు, నువ్వు ఎక్కువ నేను తక్కువ ఇవన్నీ వచ్చినాయి. ఇదంతా ఎందుకు? భగవద్గీతను ఆకలింపు చేసుకోకపోవడం వల్ల. భగవద్గీత అది కాదని చెప్పింది. మీరు అది కాదని చెప్పిన దాన్ని భగవద్గీత వల్ల నేను మారలేదు అంటే దానికి ఉపయోగం. నువ్వు చదవలేదు, నువ్వు చదివితే అసలు భగవద్గీత వల్లే మారుండేవాడు. నువ్వు నీకు రాజ్యాంగం కూడా నీకు టీచింగ్ ఏం చేయట్లేదు. రాజ్యాంగం నీకు ఎక్కడ టీచింగ్ చేయట్లా, చట్టాలు చేసింది రాజ్యాంగం. చట్టాలు చేస్తే లెక్చర్ ఇచ్చింది ఎవరు? నీకు మంచి మాటలు చెప్పింది ఎవరు? భగవద్గీత నీకు మంచి మాటలు చెప్పితే ఆ మంచి మాటలు వినకుండా నువ్వు చట్టాల గురించి మాట్లాడుతున్నావు. చట్టాలు వేరు,
నువ్వు మంచిగా బతకరా బాబు, నువ్వు విడిపోకుండా ఉండండిరా బాబు అని చెప్పిన భగవద్గీతని నువ్వు వదిలేయడం లేదు. నువ్వు వదిలేసిన దాన్ని నువ్వే తిట్టిపోస్తే ఏం ఉపయోగం? నీకు తెలియట్లే దాంట్లో. అదేదో పుస్తకంగానే నీకు తెలుసు అంతే. నిజంగా చదివితే గనక అసలు ఈ భగవద్గీత చదువుకుంటే అసలు ఇంక రాజ్యాంగాలు అక్కర్లేదు మనకి. మనందరం కూడా మనకి ఏ రాజ్యాంగం అక్కడ చక్కగా హ్యాపీగా బతికేయచ్చు. రాజ్యాంగం లేకపోతే మనందరం బతికాం. మన కోచింగ్ పెట్టుకు తిరగలేదు, ఏదో చర్మాలు కట్టుకుని తిరగలేదు, జంతు చర్మాలు కట్టుకు తిరగలేదు మనం. శ్రీరామ్ గారు, ఇప్పుడు రిపీటెడ్ గా హిందూ సంస్థలకి సంబంధించి దేవాలయాలు భగవద్గీత అర్థం చేసుకోండి. ఓకే శ్రీరామ్ గారు చెప్పండి. ఓకే, ఇప్పుడు రిపీటెడ్ గా హిందూ దేవాలయాలకు సంబంధించి కావచ్చు, పురాణాలు, ఇతిహాసాలు, లేకపోతే హిందూ సంస్థలకు సంబంధించి బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు ఎవరో ఒకరు. ఎందువల్ల చేస్తున్నారు? వారిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఖచ్చితంగా ఇప్పుడు అది రెచ్చగొట్టే పనే కదా. భగవద్గీతను విమర్శించినా ఇంకో దాన్ని విమర్శించినా ఖచ్చితంగా రెచ్చగొట్టే పని అది. అంటే సమాజంలో డివిజన్ తీసుకొచ్చే పని అది. ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందే. మతాల మధ్య విద్వేషాలకు కారణం అవుతున్నారు. మతాల మధ్య విద్వేషాలకు కారణం అవుతున్న వాళ్ళు టీటీడీలో మెంబర్ ఎలా అవుతున్నారు? నీకు భగవద్గీత మీద అవగాహన లేదు, భగవద్గీత మీద నీకు గౌరవం లేదు. నువ్వు అలాంటప్పుడు నువ్వు ఎలాగా నువ్వు టీటీడీ మెంబర్ అయ్యావు? నువ్వు హిందువే అయ్యి ఉండొచ్చు. హిందువు అయినంత మాత్రం ప్రతివాడికి టీటీడీలో మెంబర్షిప్ ఎవరు? టీటీడీలో మెంబర్ అవ్వాలంటే ధార్మికమైన ఆలోచనలు ఉండాలి. ఇప్పుడున్న పార్టీలన్నీ ఎలా తయారైపోయినాయంటే టీటీడీని కూడా ఒక రాజకీయ నిరుద్యోగులకి పునరావాస కేంద్రంగా తయారు చేసేసినాయి. కాబట్టి ఇట్లా భగవద్గీత అంటే ఏంటో తెలియని వాళ్ళు, భగవద్గీత మీద గౌరవం లేని వాళ్ళందరూ టీటీడీ మెంబర్లు అవుతున్నారు. అందుకనే ఇమ్మీడియట్ గా ఆయన టీటీడీ మెంబర్ గా తీసేయాలని చెప్పి హిందూ సంస్థలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి ఈ రోజు. అతను అది కాకుండా అతని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. మతాల మధ్య విద్వేషాలు సృష్టించే కార్యక్రమం చేస్తున్నాడు ఆయన. భగవద్గీతని విరోధం చేయడం అంటే, భగవద్గీత వాళ్ళని తక్కువ చేసి మాట్లాడటం అంటే, హిందువుల్లో నువ్వు డివిజన్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నావు, హిందువుల్లో ఆగ్రహానికి కారణం అవుతున్నావు, వాళ్ళలో అండ్రెస్ట్కి కారణం అవుతున్నావు. కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి కదా. మరి ఆ విధంగా మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. తీసుకుంటుందా లేదా చూద్దాం. దానికన్నా ముందు వాళ్ళు టీటీడీ మెంబర్గా తీసేయాలి. ఎమ్మెల్యేగా మామూలుగా వ్యక్తిగా అతని మీద తీసుకునే చర్యల కన్నా కూడా ముందు టీటీడీ మెంబర్గా అతను ఇమ్మీడియట్ గా అతన్ని తీసేయాల్సిన అవసరం ఉంది. అట్లాంటి వాళ్ళు దేవుడి మీద భక్తి లేదు, భగవద్గీత మీద అవగాహన లేదు, ఇలాంటి వాళ్ళు టీటీడీలో వెళ్ళి ఏం చేస్తారు? అక్కడ దేవుడికి ఏం సేవ చేస్తారు? కాబట్టి ముందు టీటీడీలో నుంచి అతను తప్పించాల్సినట్టుగా అసలు హిందూ సంఘాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. ముందు అసలు ఆ చర్య తీసుకోమనండి ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలని మనం కట్టడి చేయలేము అంటారా? ఏం చేయాలంటారు? ఇప్పుడు కట్టడి చేయడం అంటే ఎవరు చేస్తారు? ప్రతి ఒక్కరికి ఒక పోలీసుని మనం పెట్టలేము. అందుకనే వీళ్ళకి అవగాహన కార్యక్రమాలు చేయడమే మనం చేయగలిగింది. ఇలాంటి ఇప్పుడు అందరూ కూడా ఆయన మీద విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన నిజంగా కనుక ఆయనకి ఏమాత్రం గౌరవం ఉన్నా, భగవద్గీత మీద గౌరవం ఉంది, నేనేదో అలా మాట్లాడలేదు ఇలా మాట్లాడని చెప్తున్నాడు. కనీసం ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి గౌరవం ఉంటే ఇమ్మీడియట్గా వెళ్ళి భగవద్గీత చదవమనండి. చదివి మళ్ళీ 10 రోజుల తర్వాత వచ్చి మళ్ళీ దాని గురించి మాట్లాడమనండి. ఎలా అంటే చేయగలరు. ఇప్పుడు మైక్ ఇచ్చిన తర్వాత వాడు ఏం మాట్లాడో మనం ఏం చెప్పగలం అండి? అవతలాడు బహిరంగ సభలో మాట్లాడడం, ఏదో అక్కడ ఉన్న జనాన్ని ఆకట్టుకోవాలని చెప్పి ఏదో వీళ్ళే విజ్ఞానధనులాగా భగవద్గీత కన్నా వీళ్ళు గొప్పవాళ్ళు, లేదంటే ఇంక ఇతర మత గ్రంథాల కన్నా వీళ్ళు గొప్పవాళ్ళు, అందులో లేదంతా వీళ్ళు నేర్చేసుకున్నారు అని వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే గొప్పతనం కోసం, నేను దానికన్నా గొప్పవాడిని నేను అని చెప్పడం కోసం, ఇంకేదో నేర్చుకున్నాను, వాటికన్నా ఎక్కువ నేర్చుకున్నాను అని చెప్పడం కోసం అని చెప్పి ఏదో జనాకర్షణ కోసం 4 మాటలు మాట్లాడడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. కొంతమంది నోరు జారి మాట్లాడతారు, కొంతమంది ఒళ్ళు పొగర్తో మాట్లాడతారు, కొంతమంది విభజన తీసుకురావడానికి మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవడానికే అదే రాజ్యాంగం మనకు చట్టాన్ని ఇచ్చింది. ఏదైతే ఆ ఎంఎస్ రాజు గారు చెప్పారో రాజ్యాంగం, ఆ రాజ్యాంగం ఇలాంటి వాళ్ళందరినీ శిక్షించమని చట్టాలు చేసింది. మతాల మధ్య విద్వేషం తీసుకురాకండి, మతానికి సంబంధించిన పుస్తకాలకు సంబంధించి మీరు విమర్శలు చేయకండి, విమర్శలు చేస్తే మనం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఈయన మాట్లాడిన రాజ్యాంగమే మనకి హక్కునిచ్చింది. ఆ హక్కుని ఆయన చెప్పినట్టే రాజ్యాంగాన్ని మన హక్కుని మనం ఉపయోగించుకుందాం, ఆయన మీద చర్యలు తీసుకోమనండి ప్రభుత్వాన్ని. ఓకే, నెక్స్ట్ సింహాచలం దేవస్థానానికి సంబంధించిన భూములను గూగుల్కి ఇస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. మీ వరకు వచ్చిందండి అది? ఆ వరకు రావడం కాదు, మనం ఇంతకు ముందు కూడా మాట్లాడాం. మీకు దాని గురించి క్లియర్ గా చెప్తాను. మీకు దాదాపు ఇది సింహాచలం దేవస్థానం భూములే కాదండి, రాష్ట్రంలో చాలా దేవాలయాలకు సంబంధించిన భూముల్ని అప్పనంగా వేరే వాళ్ళకి కట్టబెట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానికోసం ప్రభుత్వం ఒక జీవోని కూడా తీసుకొచ్చింది. ఏంటంటే ఈ నామినేషన్ మీద ఎవరికైనా సరే దేవాలయ భూముల్ని అప్పచెప్పొచ్చని ఈ మధ్య ఒక జీవో తీసుకొచ్చింది. దాన్ని ఇమీడియట్ గా వెనక్కి తీసుకోమని
హిందూ సంఘాలు కోరినాయి కానీ వీళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు దాంట్లో మొన్న మీరు గుర్తు చేసుకుంటే విజయవాడలో కూడా పెద్ద ఇష్యూ అయింది. విజయవాడ ఒక ప్రోగ్రామ్ ఏదో పెట్టారు, ఏంటది విజయవాడ ఫెస్టివల్ అన్న ఏదో పెట్టారు. దానికి సంబంధించిన అక్కడ ఏదైతే భూమిని వాడుకున్నారో ఆ భూమి కూడా దేవాదాయ శాఖకి సంబంధించిన భూమి, ఒక దేవాలయానికి సంబంధించిన భూమి అని సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి. అంటే దేవాలయ భూములను దేనికి వాడాలో దానికి వాడకుండా ఇష్టారాజ్యంగా వాడేస్తున్నారు. ఇప్పుడు గూగుల్ కూడా ఇలా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇది డైరెక్ట్ గా ఇవ్వకుండా ఏం చేస్తున్నారంటే సింహాద్రి అప్పన్న భూములన్నింటినీ కూడా ఏపీఐఐసికి బదలాయించి దాదాపు 250 ఎకరాలు ఏపీఐఐసికి బదలాయించి ఆ ఏపీఐఐసి దగ్గర నుంచి మళ్ళీ గూగుల్ వాళ్ళకిను లేదంటే అదానికి ఇంకొకరికి కట్టబెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇది కూడా ఎంత దుర్మార్గం చేస్తున్నారంటే ఇందులో కూడా సింహాద్రి అప్పన్న భూముల్ని రేటు తగ్గించి చూపిస్తున్నారు. మార్కెట్ రేట్ కన్నా కూడా తగ్గించి చూపిస్తున్నారు. దానికి బదులుగా వీళ్ళు ఇచ్చే భూములు ఏవైతే ఉంటాయో వాటిని రేటుని ఎక్సెస్ చేసి చూపిస్తున్నారు. అంటే దేవుడికి పంగనామాలు, అంటే సింహాద్రి అప్పన్నకే వీళ్ళు పంగనామాలు పెట్టే కార్యక్రమం చేస్తారు ఈ ప్రభుత్వంలో. ఇది ఆల్రెడీ మీడియాలో కూడా వచ్చింది, మా పేపర్లో కూడా వచ్చింది. మీకు ఒక్కసారి చదివి వినిపిస్తాను మీకు. ఇందులో 117,000 రూపాయలు ఒకదానికి 150 ఎకరాలకి గజం 17,000 రూపాయలు లెక్కను చూపించారు. అలాగే ఒక 106 ఎకరాలకేమో 44,000 రూపాయలు చొప్పున లెక్క కట్టారు. ఇది సింహాద్రి అప్పన్న భూమి. వాస్తవానికి ఇవన్నీ కలిపితే ఏమైందంటే 106 ఎకరాల్లో ఏమో 150 ఎకరాలు 1,234 కోట్ల రూపాయలు అయినాయి. 106 ఎకరాల్లో ఉన్నవేమో 2,267 కోట్ల రూపాయలు అయినాయి. అంటే మొత్తం 3,500 కోట్ల రూపాయలు దాని వాల్యూని కట్టారు. ఏంటి సింహాద్రి అప్పన్న భూములు. ఇవి చాలా వాల్యుబుల్ భూములు, సిటీలో చాలా దగ్గరగా ఉన్నవి. దీనికి దూరంగా ఉన్నవి ఎక్కడెక్కడో ఉన్న వాటికి పనికిరాని శివారులో ఉన్న కొండవాళ్ళు భూములు గాజువాకి దాటిన తర్వాత ఇంకా దూరంగా ఉన్న కొండవాళ్ళు భూములన్నింటినీ ఇప్పుడు ఇస్తున్నారు. దీనికి ఎంత లెక్క కట్టారు తెలుసా అండి? మొత్తం అన్ని కలిపి 32,000 17,000 ఉన్నది గజం 32,000 చూపించారు. అంటే టోటల్ గా వీళ్ళు ఏం చేసి చూపిస్తున్నారంటే అక్కడ తక్కువగా ఉన్న రేటుని ఎక్కువ చేసి చూపిస్తున్నారు. మాది తిరిగి ఇచ్చేవి సింహాద్రి అప్పన్నకి. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, 4,080 కోట్ల రూపాయల భూముల్ని మేము ఇస్తున్నాము అంటే అప్పన్నకి ఇచ్చే అప్పన్న దగ్గర నుంచి తీసుకునే భూముల కన్నా కూడా ఎక్కువ రేటు మేము ఇస్తున్నాం, ఇంకొక 500 కోట్ల రూపాయలు ఎక్కువ భూముల్ని మేము ఇస్తున్నామని చూపిస్తున్నారు. అంటే ఎంత పంగనామాలు పెడుతున్నారు చూడండి. సిటీలో ఉన్న వాటికి, దగ్గరలో ఉన్న వాటికి, ఊరవతలు అక్కడ తాడేకపాలెంలో ఉన్న వాటికి రేట్లు ఎంత వ్యత్యాసం చూపిస్తున్నారు చూడండి. ఇక్కడ దగ్గరగా ఉన్న వాటిని ఏమో తగ్గించి చూపించారు, అప్పన్న భూములు ఏమో రేట్లు తగ్గించేసి చూపించారు. అక్కడ దూరంగా ఉన్న వాటికి ఏమో రేట్లు ఎక్సెస్ చేసి చూపించారు. సో 2 రకాలుగాను ఇబ్బంది పెట్టే కార్యక్రమం, హిందువుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం, మోసం చేసే కార్యక్రమం, సింహాద్రి అప్పన్నకి పంగనామాలు పెట్టే కార్యక్రమం, దేవాదాయ శాఖకి నష్టం కలిగించే కార్యక్రమం చేస్తున్నారు. సో ఇవన్నీ జరుగుతూ ఉంటే అసలు దేవాదాయ శాఖ మంత్రి ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాడు? ఈ అన్యాయం జరుగుతుంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నాడు ఆయన? ఇది ఒక ప్రశ్న. మరి అలా అనుకుంటే కూటమిలో బీజేపీ ఉంది, సనాతనిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం కూడా ఆయన, మరి వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు, స్పందించట్లేదు? అదే కదా, ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రి అంటే ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు ఏదో నిర్ణయం తీసుకుంటే ఆయన కాదని మాట్లాడే అవకాశం లేదు. కానీ కూటమిలో భారతీయ జనతా పార్టీ ఉంది. భారతీయ జనతా పార్టీ అంటే అసలు మేము హిందువుల కోసమే పుట్టాము, పెరిగాము, హిందువుల కోసమే బతుకుతున్నాం అని చెప్పే పార్టీ. చాలా వరకు వాళ్ళు అలాగే చేస్తారు. కానీ ఇప్పుడు దేవాదాయ శాఖ భూముల్ని అన్యాక్రాంతం చేసే కార్యక్రమాలు, నామినేషన్ మీద ఇచ్చే కార్యక్రమాలు జరుగుతుంటే భారతీయ జనతా పార్టీ ఎందుకు చూస్తూ ఊరుకుంటోంది? ఇప్పుడు సింహాద్రి అప్పన్న భూములకి పంగనామాలు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటోంది భారతీయ జనతా పార్టీ? అట్ ది సేమ్ టైం అన్కాంప్రమైజ్ సనాతని అన్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి అలాంటి ఆయన మరి ఈ సనాతని అన్నప్పుడు ఈ సనాతన వాదానికి, దేవాలయాలకి, దేవాలయ భూములకి నష్టం జరుగుతుంటే సింహాద్రి అప్పన్న భూములన్నింటినీ కూడా ప్రభుత్వాలు లాగేసుకుంటూ ఉంటే, బలవంతాన్ని ఎవరికి చెప్పకుండా, ఎవరి పర్మిషన్ లేకుండా లాగేసుకుంటూ ఉంటే మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? రాజకీయ అవసరాల కోసం మాత్రమే మీరు కలిసి ఉంటున్నారా? ఇది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతంలోనే హిందుత్వం ఉంది. మరి మీరు అలా ఎలా ఉంటారు? దేవాలయ భూముల్ని లాగేసుకుంటున్న ప్రభుత్వంలో మీరు ఎలా ఉంటారు? అన్కాంప్రమైజ్డ్ సనాతని అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి కూటమిలో ఎలా భాగస్వామిగా ఉంటారు? అందుకే ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ 2 పార్టీలు కూడా, భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన పార్టీ, 2 కూడా సింహాద్రి అప్పన్న భూములు వేరే వాళ్ళ గూగుల్ కానీ ఇంకెవరికన్నా కానీ ఇవ్వకుండా చూడాలి. రేపు 17వ తారీఖు మళ్ళీ ఇక్కడ విశాఖపట్నంలో మళ్ళా విదేశాల నుంచి అందరినీ తీసుకొచ్చి ఒక సమ్మిట్ లాగా పెడుతున్నారు.
అప్పుడు కూడా మళ్ళీ బోళ్ళ మందికి మేము కంపెనీలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి, వాళ్ళందరికీ స్థలాలు ఇస్తున్నాం అని చెప్పి ఇంకా భూములు కూడా తీసేసుకుంటారు. అది కూడా సింహాద్రప్పన్న భూములే తీసుకుంటారు. కాబట్టి ఏంటంటే మేము ముందుగానే చెప్తున్నాం, అసలు మీ ఈ భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ మీరు ఇమీడియట్ గా ఆపగలిగితే ఆపండి. సింహాద్రప్పన్న భూములు వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఆపండి, ఏపీఐసి తీసుకోకుండా ఆపండి. అలా చేయలేకపోతే మీరు ఇమీడియట్ గా మీరు కూటమి నుంచి బయటికి రండి. ఇది హిందువులుగా మా డిమాండ్. కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే గారు మాట్లాడుతూ దేశంలో జరుగుతున్న అల్లర్లకు ఆర్ఎస్ఎస్ఏ కారణం అన్నారు. వీళ్ళు కాంగ్రెస్ కి ఆర్ఎస్ఎస్ అంటే పడదు, భారతీయ జనతా పార్టీ అంటే పడదు. భారతీయ జనతా పార్టీకి మూలం ఆర్ఎస్ఎస్ కాబట్టి ఆర్ఎస్ఎస్ అంటే పడదు. అందువల్ల ఖర్గే గారే మాత్రమే కాదు, ఇంకా చాలా మంది మాట్లాడారు. అక్కడ కర్ణాటకలో ఇదే పనిగా పెట్టుకున్నారు. ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అసలు ఎక్కడ స్కూళ్లలో కానీ ఎక్కడ కూడా చిన్న మీటింగ్లు పెట్టుకోకూడదు, వాళ్ళ శాఖ నిర్వహించకూడదు, రోడ్డు మీద కవాతులు చేయకూడదు, ఇలాంటివన్నీ రూల్స్ పెట్టారు. రూల్స్ పెడితే అక్కడ కోర్టుకి చివాట్లు పెట్టింది. మీరు ఎట్లా మాట్లాడతారా అట్లాగా మిగతా వాళ్ళందరికీ అవకాశం ఇచ్చిన. లాస్ట్ టైం నేను కూడా మిమ్మల్ని అడిగాను, మీ దాంట్లోనే మాట్లాడుతూ, మీరు రోడ్డు మీద నమాజులు చేసే వాళ్ళని మీరు ఆపుతున్నారా? వాళ్ళని ఆపినప్పుడు వీళ్ళని ఆపడానికి మీకే హక్కు ఉంది? ఎప్పుడైనా ప్రభుత్వాలంటే రాజ్యాంగం ప్రకారం అందరినీ సమానంగా చూడాలి, కొంతమందిని ఎక్కువగాను కొంతమంది తక్కువగా చూడకూడదు. సో మీరు అలాగా రంజాన్ అప్పుడు అందరినీ ముస్లింలందరినీ మీరు రోడ్ల మీద నమాజులు చేసుకోవడానికి యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ ఆ ఆర్ఎస్ఎస్ వాళ్ళని మాత్రం మీరు రోడ్డు మీద కవాతులు చేయడానికి వీల్లేదు, రోడ్డు మీద ర్యాలీలు చేయడానికి వీల్లేదు అంటారు. అది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ రాజ్యాంగం కల్పించిన హక్కును మీరు ఎలా కాదంటారు? అదే కోర్టు కూడా అడిగింది. ఇప్పుడు కోర్టు కూడా అడిగిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఎప్పుడో ఏదో జరిగింది, అప్పుడెప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది, లేదంటే ఇంకా ఎవరో మాకు బ్యాన్ చేశారు, ఇలాంటి మాటలన్నీ మాట్లాడతారు. అది అప్పుడు సంగతి. అప్పట్లో న్యాయ వ్యవస్థ ఇంత యాక్టివ్ గా లేదు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ని బ్యాన్ చేయాలి, వల్లభాయ్ పటేల్ గారు కూడా బ్యాన్ చేశారు. అంటే కర్ణాటకలో ఇప్పటికే ఆర్ఎస్ఎస్ పై ఉన్న ఆంక్షలు చూస్తూ ఉన్నాం. మీరేమంటారు ఫైనల్ గా? అదేనండి, అప్పటికి న్యాయ వ్యవస్థ ఇంత యాక్టివ్ గా లేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్నారు మీరు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అంటే ఆయన మీద ఉన్న ప్రెజర్స్ చాలా ఉన్నాయి. అప్పుడు నెహ్రూ గారి ప్రెజర్స్ అన్ని ఆయన మీద ఉన్నాయి. అందువల్ల అంటే నెహ్రూ గారి ప్రెజర్స్ తోటి చేసిన పని అది. వాస్తవంగా ఆయనకి కావాలని చేసిన పని కాదు. సో ఇవాళ అదే నెహ్రూ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు గాంధీలుగా చలామణి అవుతున్న వాళ్ళందరూ ప్రెజర్ పెడతారు. ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం మీద కూడా పెడతారు. అప్పుడు నెహ్రూ దగ్గర నుంచి ఇప్పుడున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దాకా కూడా వీళ్ళందరూ కూడా ప్రెజర్ పెట్టి ఆర్ఎస్ఎస్ మీద ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు అదే భాగం అప్పుడు ఏం జరిగిందో, సర్దార్ వల్లభాయ్ మీద ఏ విధంగా నెహ్రూ ప్రెజర్ పెట్టాడో ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం మీద సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రెజర్ పెట్టి ఇలాంటి నాటకాలన్నీ ఆడిస్తున్నారు. కాబట్టి ఏంటంటే అప్పట్లో అంటే అప్పుడు వేరు, ఇప్పుడు చాలా యాక్టివ్ గా ఉంది, న్యాయ వ్యవస్థ చాలా యాక్టివ్ గా ఉంది. మీరు ఏదంటే అది చేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి కోర్టులు కూడా సిద్ధంగా లేవు. ఆల్రెడీ మీకు కోర్టులు మొట్టికాయలు వేసినాయి. అలాంటివన్నీ ఏం కుదరదు, వాళ్ళకి కూడా పర్మిషన్లు ఇవ్వాల్సింది. మిగతా వాళ్ళకి ఎలా పర్మిషన్లు ఇస్తున్నారో వాళ్ళకి పర్మిషన్లు ఇవ్వాల్సింది అని కోర్టులు చెప్పినాయి. అయినా కూడా వీళ్ళు ఇలాగే ముందుకెళ్తామంటే గతంలో కర్ణాటకలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఏదో అక్కడ కొంతమంది చేసిన తప్పుడు పనుల వల్ల, అక్కడ ముఖ్యమంత్రిగా చేసిన ఒక వ్యక్తి చేసిన తప్పుడు పనుల వల్ల ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టోటల్ గా మైనారిటీ అపీస్మెంట్ పాలసీలు తీసుకుని ఆర్ఎస్ఎస్ మీద దాష్టికాలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. మీరు ఆర్ఎస్ఎస్ మీద దాష్టికం చేస్తే హిందువులు ఊరుకోరు. మీరు భారతీయ జనతా పార్టీ మీద ఏదన్నా మాట్లాడండి, రాజకీయంగా మీరు మాట్లాడుకుంటారని హిందువులు ఊరుకుంటారు తప్ప ఆర్ఎస్ఎస్ గురించో విహెచ్పి గురించో మీరు మాట్లాడితే మాత్రం హిందువులు ఊరుకోరు. ఎందుకంటే హిందువులు రిప్రజెంటేటివ్ చేస్తున్న సమస్యలు అవి. సో వాటిని గురించి మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే టోటల్ గా కాంగ్రెస్ లో ఉన్న హిందువులతో సహా అందరూ వ్యతిరేకిస్తారు. మీరు మామూలు బీజేపీ మీద ఏదైనా మాట్లాడుకోండి, బీజేపీ మీరు రాజకీయాలు చేసుకోండి. కానీ ఆర్ఎస్ఎస్ జోలికి, విహెచ్పి జోలికి రాకండి, హిందూ సంస్థల జోలికి రాకండి, దేవాలయాల జోలికి రాకండి. ఈ దేవాలయాల జోలికి వచ్చినా, హిందూ సంస్థల జోలికి వచ్చినా అనేకమైన ప్రభుత్వాలని పడగొట్టడం జరిగింది. ముందే చెప్పి మరీ పడగొట్టడం జరిగింది. గతంలో కూడా మేము చెప్పి, ఆంధ్రప్రదేశ్ లో కూడా చెప్పి మరి మిమ్మల్ని పడగొడతాం ఈసారి అని చెప్పి కొన్ని ప్రభుత్వాలని పడగొట్టడం జరిగింది. అందుకనే చెప్తున్నాం, ఈ రోజు అక్కడ కర్ణాటకలో అక్కడ ఉన్న ప్రభుత్వం అయినా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వం అయినా హిందువుల జోలికి వచ్చినా, హిందూ దేవాలయాల జోలికి వచ్చినా కూడా మేము చెప్పి మరీ ఆ ప్రభుత్వాన్ని పడగొడతాం.
అందుకే మళ్ళీ చెప్తున్నా, అందుకని ఇలాంటి ప్రభుత్వాల్లో ఆంధ్రప్రదేశ్ లాంటి చోట అక్కడ కాంగ్రెస్ కాబట్టి అక్కడ ఏదో నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లాంటి చోట భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ లో ఉండే ఉండటానికి వీలు లేదు. ఇప్పటిగా ఇది రెండు బయటికి రావాలి. ఇది మా హిందువులుగా మా డిమాండ్. మీరు అప్పన్న భూములు రక్షిస్తారా, లేదంటే కూటమిలో నుంచి మీరు బయటకు వస్తారా, ఏదో ఒకటి మాకు చెప్పండి అని చెప్పి హిందువులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. చూద్దాం సార్ ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్, మీ అభిప్రాయాలు పంచుకున్నారు శ్రీరామ్ గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.